ఆదివారం అమ్మవారు ప్రత్యేకం కాబట్టి నేను మా రమేష్ మామ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి పార్వతీ రూపమైన ఏపీలోని చాలా ప్రాముఖ్యత పొందిన శ్రీ లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళాం. అమ్మ దగ్గర కోరికలు ఖచ్చితంగా తీరుతాయని అక్కడ పెద్దలు చెప్పారు. అక్కడి నుండి నాగార్జున సాగర్ గేట్లు కనబడగానే కొద్దిసేపు అక్కడే నిలబడ్డాం. నెహ్రూ గారు స్వాతంత్రం వచ్చిన సమయంలో ఈ రాతి కట్టడాన్ని నిర్మించారు. సమ్మర్ కావడంతో నీళ్లు చాలా తక్కువగా ఉన్నవి. అక్కడి నుండి మేము విజయ విహార్కి వ్యూ పాయింట్కి వెళ్ళి సాగర్ అందాలను వీక్షించడం జరిగింది. అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని బుద్ధవనం చేరుకున్నాం. నేను నా గ్యాంగ్ కలిసి లోపలికి వెళ్ళాం. చాలా అద్భుతమైన బౌద్ధ నిర్మాణం. అంతేకాకుండా ఈ మధ్యనే ప్రపంచ అందాల భామల పోటీలు ఇక్కడ జరగడంతో దానిలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. అద్భుతంగా బుద్ధవనాన్ని అలంకరించారు. మొత్తానికి అక్కడికి చేరుకొని ఫొటోస్కి పోజులు ఇచ్చాం. ప్రపంచం అంతా దుఃఖమయం. దుఃఖానికి కారణం కోరికలు. దుఃఖం అంతం చేయుటకు కోరికలను నిరోధించాలి. కోరికలను నిరోధించడానికి అష్టాంగ మార్గాన్ని అవలంబించాలి అనే బుద్ధుడు చెప్పిన జీవిత సత్యాలు అన్ని తరాలకు ఆదర్శనీయం. ఇంకా ఇక్కడి నుండి లోపలికి వెళ్తూ వస్తూనే ఉన్నాం. చూడండి, చాలా పెద్ద స్తూపం, దానిలో బుద్ధుని ప్రతిమ కనిపిస్తుంది మీకు. ఒకేసారి షాక్ అయ్యాం, ఇంత పెద్దగా ఉందని. ఇక్కడి నుండి వెనక వైపు ప్రయాణం కొనసాగించాం. ఇక్కడ కూడా మరొక బుద్ధ ప్రతిమ చాలా పెద్దదిగా ఉన్నది. దీన్ని బహుశా ఏకశిలతో చేశారేమో అనిపిస్తుంది. అక్కడ కూడా ఒక 4 ఫోటోలు దిగాం. అక్కడ నుండి కొంచెం ముందుకు ప్రయాణం సాగించే క్రమంలో ఇతర దేశాల నుండి తెచ్చిన స్తూపాలు కూడా ఉన్నవి. అక్కడికి వెళ్ళటానికి మాకు సమయం లేక తొందరగా ఇంటికి ప్రయాణం కొనసాగించాం. బాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాచకొండ రమేష్.